ఒక డిఫరెంట్ వ్యూతో ఉంటుంది సినిమా అనేది మొదటి నుంచి అతని మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్. తను మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ని, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి రేసీ సీన్స్, దీనికి తోడు అడవి శేష్ మీద ఆడియన్స్లో బిల్డ్ అయిపోయినటువంటి ఒక ఇమేజ్. మరి కథ మొత్తం రివీల్ అయిపోద్ది అక్కర్లా, ఉన్నదే చిన్న లైన్ అది. భరద్వాజ్ గారు, డెకాయిట్ సినిమా రిలీజ్ అయింది ఈరోజు, చూసాం. ఏంటి పరిస్థితి, ఏమనిపించింది మీకు, ఎలా అనిపించింది, ఆడియన్స్ పరిస్థితి ఏంటి థియేటర్లో అనేది? అంటే అడవి శేష్ రెండు ప్రయోజనాలు ఆశించి సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆయన. అంటే తనని తాను ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా ఒక మాస్ హీరోగా కూడా తను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది ఒక టార్గెట్ ఉంది ఆయనకి. ఆ టార్గెట్లో భాగంగా ఆయనకు ఆల్రెడీ వచ్చినటువంటి ఒక ఇమేజ్ ఉంది మేజర్ సినిమా నుంచి. అలా ఆయనకి వరస సినిమాలు ఉన్నాయండి, 6 సినిమాలు క్షణం దగ్గర నుంచి కూడా. అంటే డిఫరెంట్గా వెళ్తాడు. అవును, ఒక డిఫరెంట్ వ్యూతో ఉంటుంది సినిమా అనేది మొదటి నుంచి అతని మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్, బ్రాండ్. అలానే హిట్లు కూడా అయినాయి, అలా హిట్లు కొట్టాడు. సో దాని నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగానే తను ఈ సినిమాకి సంబంధించి కథా స్క్రీన్ ప్లే అయింది దాదాపు. ఆయన అల్లుకున్నటువంటి కథే. దీనిలో అన్ని రకాల ఎమోషన్స్ని పెట్టుకుంటూ కమర్షియల్ సినిమా గ్రామర్ పద్ధతిలో వెళ్ళాలి అనుకున్నాడు. దానికోసం తోటరాముడు లాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఒక పేద కుటుంబం నుంచి ఈ పేదరికం అనేది కింది కులాల్లోకి వెళ్ళాడు ఆయన. కింది కులాల్లోకి వెళ్ళి కుల వివక్ష ప్రస్తావన కూడా ఉంది సినిమాలో. కుల వివక్ష చూపిస్తూ ఒక అగ్రకులపు అమ్మాయికి వీడికి మధ్యలో ప్రేమ, ఏది అక్కడ కూడా రాజకుమారి తోటరాముడికి ప్రేమ లాంటిది అల్లాడు. అల్లి తన్ని తాను కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావలసిన సన్నివేశాలన్నీ కల్పించాడు. కల్పించి అట్నుంచి జరిగినటువంటి ఒక దుర్మార్గంలో ఇతను జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేది అది ఒక అదే సెల్లింగ్ పాయింట్ సినిమాకి. అక్కడి నుంచి జైలుకి వెళ్ళి 13 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఈ 13 ఏళ్ళు ఉన్న టైంలో అతనికి ఒక మోటో ఉంటుంది, ఒక లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే జైల్లో ఉండటం పట్ల అతనికేమీ ఇది కాదు, నిర్బంధానికంటే కూడా అతన్ని కలిచివేసే అంశం ఏంటంటే తనకు ద్రోహం జరిగింది అని. ఈ ద్రోహానికి బదులు తీర్చుకోవాలి, అసలు ఎందుకు జరిగింది ఏమిటి అనేది తెలుసుకోవాలి. నిజంగా ప్రేమించుంటే, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే, ఆ అమ్మాయికి ఇతనికి మధ్యలో ప్రేమ ఉంటే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవటానికి మొదటి ప్రయత్నం. దానికోసం బయటకు వెళ్ళాలి అనే ప్రయత్నం. దాంతోపాటు ఒకవేళ తనని ఎవరైనా బెదిరించి అలా చేస్తుంటే కనుక వాళ్ళ మీద పగ తీర్చుకోవటం, మొత్తం జరిగిన వ్యవహారాన్ని సెటరైట్ చేయటం, ఈ మోటోలో బయటకు వెళ్ళాలి అనుకోవాలి క్యారెక్టర్. అలా అనుకుని బయటకు వచ్చినటువంటి క్యారెక్టరు ఆ లక్ష్యంతో ప్రయాణించదు, మధ్యలో ఇంకొక లక్ష్యం వచ్చి చేరుతుంది సడన్గా. ఆ లక్ష్యం ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి అని. ఆ వెళ్ళిపోవాలి అనే లక్ష్యం కోసం ఒక డబ్బులు సంపాదించాలి, అర్జెంటుగా కొంత హ్యూజ్ అమౌంట్ కావాలి. అదేలేండి. మరి కథ మొత్తం రివీల్ అయిపోద్ది. అక్కర్లా, ఉన్నదే చిన్న లైన్ అది. ఏం లేదు అక్కడ. ఒక హ్యూజ్ అమౌంట్ కావాలి అంటే ఆ లక్ష్యం ఈ లక్ష్యానికి మధ్యలో లింక్ అల్లటం అనేది ప్రాపర్గా జరగల. దాంతో తెర మీద ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా సన్నివేశాల్లో చాలా ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశాడు. ఈ స్టైలిష్ హీరోయిజం కూడా ప్రదర్శించాడు విస్తృతంగా. ఇది ప్రదర్శిస్తూ ఎమోషనల్ కంటెంట్ నడపడం కోసం తను మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ని, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి రేసీ సీన్స్, ఆ సన్నివేశాల మధ్యలో ఒక బీభత్సమైనటువంటి యాక్షన్ బ్యాక్డ్రాప్లో వీళ్ళు అలా ఒక్కసారి గత స్మృతుల్లోకి వెళ్ళిపోయి ఎమోషనలైజ్ కావటం, ఇలా అల్లుకుంటూ వెళ్ళిన సన్నివేశాలన్నీ కూడా ఆయన ఎమోషన్ పండించడం కోసం అనుకున్నాడు డైరెక్టర్ గారు. అలాగే స్క్రిప్ట్ రైటర్ గారి ఉద్దేశం కూడా అదే. కానీ ఆడియన్స్ ఆ మూడ్లో నుంచి మళ్ళీ ఈ మూడ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది అంత ఈజీగా అవ్వదు.
ఓకే. అక్కడ నుంచి ఇది ల్యాగ్ అయిపోతుంది. ఇలా అతుకులుగా పెడుతోంది ఏమిటి అనేటువంటి ఒక ఫీలింగ్ ఆడియన్స్కి కలిగింది థియేటర్లో. దాంతో ఆయన అనుకున్న లైన్కి, ఆయన వేసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఆర్డర్కి, థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ మూడ్స్కి మధ్యలో కనెక్టివిటీ మిస్ అయింది. ఓకే. ఆ మిస్ అవ్వటం అనేది స్వయంకృతమే. అంటే ఆయన ముందు 2 లక్ష్యాలు, ఒకటేమో ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేయాలి, ఈ స్క్రీన్ ప్లే ఈ రకంగా యాక్షన్ కమ్ ఎమోషనల్ స్క్రీన్ Love ప్లే అనేది, story. లవ్ స్టోరీ, అదే మిక్స్డ్ స్క్రీన్ ప్లే అనేది. ఈ మిక్స్డ్ స్క్రీన్ ప్లే నడిపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎక్కడ అంటే 3 టైం లైన్స్లో కథలు చెప్పచ్చు. అలా చెప్పి గెలిచిన డైరెక్టర్లు ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎక్కడ నడపాలి, అది ఎక్కడ ఏ సన్నివేశంలో నువ్వు పాత ఎమోషన్స్ని జొప్పించాలి అనేది తెలిసి నడపాలి. ఈయన ఏమనుకున్నాడంటే ఒక లవ్ స్టోరీ ఇన్ వార్ అనుకున్నాడు. యుద్ధం మధ్యలో ఒక ప్రేమ కథని చెప్పటం అనే ఒక రొమాంటిక్ వ్యూలోకి వెళ్ళిపోయి తనని తాను, అందులో ఆ క్యారెక్టర్ల మధ్య బోల్డ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే ప్రస్తుత సమాజంతో ఘర్షణ పడే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి దానిలో. తను ఆ హీరోయిన్ కండిషన్ ఏంటి, తన మీద తనకు వచ్చినటువంటి అభిప్రాయం ఏమిటి, ఆ అభిప్రాయాలు స్థిరంగా ఉన్నాయా మారాయా, అసలు ఆవిడ వైపు నుంచి కథ ఏంటి, ఇవన్నీ నడిపాడు కానీ రాంగ్ ప్లేస్మెంట్లో నడిచినాయి. ఈ రాంగ్ ప్లేస్మెంట్లో నడవటం, మధ్యలో ఈ యాక్షన్ ఎపిసోడ్లు అయితే వీటి మధ్య కొన్ని హ్యూమన్ టచ్ అల్లుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే పర్టికులర్గా అతను ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు వాటి తాలూకా దోపిడీ వ్యవహారం దాని మీద కొంత కథ అల్లుకుని కరోనా నేపథ్యం తీసుకున్నాడు. తీసుకుని ఆ టైంలో వచ్చినటువంటి గందరగోళం, చాలా సంస్థల మీద అలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. అలా కొంత వాస్తవికత అల్లేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కానీ దానిలో లోతులకు వెళ్ళలేదు. అక్కడ జరిగేటువంటి ఎపిసోడ్ అంతా కూడా చాలా కృతకంగా అనిపించింది. అంటే అలా ఉండదు, అంత లూజ్గా ఉండదు వ్యవహారం. ఈ సినిమాలో చూపించినంత లూజ్గా ఉండదు. అది ఇంకొంచెం బెటర్గా ఆలోచించుంటే బాగుండేది. సీన్ మాత్రమే కాదు, అక్కడ కాన్సెప్చువల్గా కూడా అదే అంటే రిపీటెడ్గా జరుగుతుంది. పైగా అదే ఒకే సీన్ 5-6 సార్లు తిప్పుతారు. అది ఇంకా విచిత్రంగా పరమ రొటీన్గాను. ఎక్కడున్నారు వీళ్ళు 70లు 80లలో సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు 2-3 సార్లు రిపీట్ అయినాయంటే ఓకే. ఇప్పటి ఆడియన్స్ వీళ్ళు రకరకాల సినిమాలకు ఎక్స్పోజ్ అయి ఉన్నారు, వీళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి స్పృహ ఉండాలి కదా డైరెక్టర్కి కానీ కథా రచయితకి కానీ. అదొకటి ప్రాబ్లం. దానికి ఉన్నటువంటి నెట్వర్క్ మెకానిజం, దానికి స్వతహాగా ఉండేటువంటి దానికి స్టేట్తో ఉండే లింకులు, ఇంత ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళాలి. ఏదో సోలో క్యారెక్టర్ని పెట్టేసి కథ నడిపించేస్తే కుదరదు. విలన్ అని చెప్పి ఒక వ్యక్తిని బ్రాండ్ చేసి వీరు దుర్మార్గములే చేయును అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ వాక్యంలాగా నడుస్తుంది. అది మిస్ఫైర్ అయింది. అందుకని కొన్ని ఆయన తీసుకున్న ఎలిమెంట్స్ ఓకే, ఆయన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచన ఓకే, కానీ అల్లుకున్న పద్ధతి చాలా ఇబ్బందికరంగా మారింది ఆడియన్స్కి. దీనికి తోడు అడవిశేష్ మీద ఆడియన్స్లో బిల్డ్ అయిపోయినటువంటి ఒక ఇమేజ్, అది మరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకులు. పైగా ఈ సినిమా చాలా సుదీర్ఘకాలం తీశారు. 2 years పైన జరిగిందన్న తీశారు. మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అతుల్ కుల్కర్ని లాంటి వాడు ఉన్నాడు, అనురాగ్ కశ్యప్ ఉన్నాడు. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ మీద చాలా డిపెండ్ అయ్యి గతంలో అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ప్రాణ్ ఉండేవాడు, అలాగే ఎన్టీఆర్ సినిమాల్లో సత్యనారాయణ, అదే దాని తాలూకా ఇంపాక్టే అది. అలాంటి ఒక బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటే ఆ 2 పాత్రల మధ్య ఎమోషన్స్ నడిపితే ఆడియన్స్ థియేటర్ విపరీతంగా ఎంజాయ్ చేసేది. ఆ మూడ్ తీసుకురావాలనుకున్నాడు తను. ఆ మూడ్ తీసుకురావడం కోసమే అనురాగ్ కశ్యప్ని పెట్టాడు. అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఇలా తను రకరకాల వ్యూహాలు, రకరకాల ఊహలు, వీటన్నిటి మధ్య ఒక సలీం జావేద్ లెవెల్ సినిమా, అమితాబ్ బచ్చన్ రాత షోలే, ఈ రేంజ్ సినిమాని ఊహించాడు తను. ఊహించి దానికి అనుగుణంగా ఆ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్కి సందర్భంగానే ఆయన
ఈ ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి సన్నివేశాల కల్పన అంతా అలాగే నడిచింది. అలా రకరకాలుగా డిజైన్ చేసుకున్నాడు తను. కానీ ప్రధానంగా ఇందులో కనిపించింది ఏంటంటే ఒక ఇబ్బంది. అడవిశేష్లో జనరల్గానే ఆ ప్రాబ్లం ఉంది. అంటే అతను విపరీతంగా ఆలోచిస్తాడు, సినిమా కోసం డెడికేట్ అయి ఉంటాడు, ఆర్టిస్ట్గా పెర్ఫార్మెన్స్కి సంబంధించి విపరీతంగా పరిశోధన చేస్తాడు. ఇవన్నీ తెర మీద కనిపించకూడదు, క్యారెక్టర్లో కనిపించకూడదు. ఆ జ్ఞానం క్యారెక్టర్లో అజ్ఞానమే ఉండవలను. ఆయన అంత జ్ఞాని అయినప్పటికీ బయట జ్ఞానం లోపల కనిపించకూడదు, కానీ తెర మీద కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారు. అలాంటి మిస్ఫైర్ అయిన సీన్లు కూడా ఉన్నాయి దీనిలో. ఓకే.